టాలీవుడ్ కింగ్ నాగార్జున కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అక్కినేని అభిమానులు. వాస్తవానికి ఇటీవల నాగ్ బర్త్డే సందర్భంగా 100వ చిత్రం ప్రకటన ఉందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. అయితే ఇప్పటికే కింగ్ 100వ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న నాగార్జున తమిళ దర్శకుడు కార్తీక్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఫైనల్ గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లాక్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది. ఇక యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు కింగ్ 100 టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా టాక్ ఉంది. నా సామిరంగా తరువాత మరో కొత్త సినిమా చేయలేదు నాగ్. మధ్యలో కుబేరా మూవీ కీలక పాత్రలో నటించారు. అలాగే రజనీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా మెప్పించాడు. కానీ కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. ఫైనల్ గా ఇప్పుడు కింగ్ 100వ సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ ను నాగార్జున తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. మరి ఈసారి కింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.